Yes, welcome to Market Maddie. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో మనం చెక్ చేసుకుందాం. నిఫ్టీ చాలా షార్ప్గా ఓపెన్ అయింది. దానికన్నా ముందు మనం నేను మీకు లైవ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఆల్రెడీ ట్రయల్ కిందకి నెక్స్ట్ వీక్ వరకు ఇస్తున్నా అని చెప్పాను. దీంట్లో మెయిన్ మీరు నోట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇచ్చే లైవ్ ట్రెండ్ లెవెల్స్ ఏదైతే చార్ట్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో టైం ఫ్రేమ్ ఉండదు. క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్లో మీకు టైం ఫ్రేమ్ ఉంటుంది. టైం ఫ్రేమ్ అంటే మీరు 1 minute, ఎందుకంటే క్యాండిల్ ఫామ్ అవ్వాలి కాబట్టి, అంటే మీకు ఒక డబ్బా లాగా ఉంటుంది కదా, ఆ క్యాండిల్ అది ఫామ్ అవ్వాలి. దానిపైన ఉన్న చిన్న తోకలు లాంటి పైన కింద ఉంటాయి కదా, అవి ఫామ్ అవ్వాలి, హై లో ప్లస్ ఆ డబ్బా వచ్చింది ఓపెన్ క్లోజ్ మధ్యలో ఫామ్ అవుతుంది. సో వాళ్ళు 1 minute, 3 minutes, 5 minutes, 10 minutes అనేది డిఫరెంట్ దీంట్లో ఉంటాయి. ఇవి ఓన్లీ క్యాండిల్ ఫార్మేషన్ కోసం పెట్టుకున్న ఇవి అవి. యాక్చువల్లీ మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా అసలు వై డు వీ నీడ్ టైం ఫ్రేమ్ అని? బికాజ్ మనకు ఎక్స్చేంజ్ నుంచి వస్తున్నదేమో ఆల్మోస్ట్ లైవ్ వస్తుంటుంది. మీకు లైవ్లో మీకు టిక్కర్స్ వస్తుంటాయి, అంటే సెకండ్ మారుతూ ఉంటుంది. మీకు ఆ లైవ్లో ఉన్నదానికి మీకు ఫామ్ అయ్యే క్యాండిల్ వచ్చి మీరు 5 minutes పెట్టుకున్నారు అనుకోండి, 5 minutes బార్ పెట్టుకున్నారు అనుకోండి, టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు 5 నిమిషాల తర్వాత మీకు క్యాండిల్ ఫామ్ అవుతుంది. అంటే 5 నిమిషాల తర్వాత అది గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అనేది 5 నిమిషాలప్పుడు స్టార్టింగ్ ముందు ఎప్పుడు ఓపెన్ అయింది, 5 నిమిషాలకి కంప్లీట్ అయ్యేటప్పుడు అది ఎప్పుడు ఎక్కడ క్లోజ్ అయింది, ఓపెన్ కన్నా కానీ అబోవ్ కానీ క్లోజ్ అయితే మీకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఓపెన్ కన్నా కింద కానీ ఫామ్ అయితే మీకు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఏం కన్క్లూషన్ డ్రా చేస్తారు? మీరు ట్రేడింగ్ కోసం ఏం కన్క్లూషన్ డ్రా చేయలేరు. ట్రెండ్ ఎలా ఉంది అని గ్రీన్ ఫామ్ అయితే మీకు 5 నిమిషాలు గ్రీన్ ఉంది కాబట్టి అది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకుంటారు. అదే రెడ్గా ఉందంటే మీకు కిందకి వెళ్తుంది అనుకుంటారు. ఇవన్నీ అయిన తర్వాత జరిగేవి. ఇవన్నీ అయిన తర్వాత అంటే 5 నిమిషాలు అయిన తర్వాత జరిగేది, లేదా 15 minutes క్యాండిల్ పెట్టుకుంటే 15 minutes అయిన తర్వాత జరిగేది. ఈ 15 minutesలో 15 minutes టైం ఫ్రేమ్ అనుకుందాం. ఈ 15 minutesలో అసలు అది ఎన్నిసార్లు పైకి వెళ్ళింది, ఎన్నిసార్లు కిందకి వెళ్ళింది, ఎంత వరకు కిందకి వెళ్ళింది, ఎంత షార్ప్గా పైకి వచ్చింది, అది ఆ క్యాండిల్ బార్కి సంబంధం లేదు. దాంట్లో మెయిన్ సంబంధం ఏముందంటే ఆ క్యాండిల్లో ఓన్లీ ఓపెన్ కన్నా పైన క్లోజ్ అయిందా, ఓపెన్ కన్నా కింద క్లోజ్ అయిందా, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ 15th minute 15 minutes టైం ఫ్రేమ్ అనుకున్నారు అనుకోండి, 15th minute తర్వాత ఓపెన్ కన్నా కానీ పైన కానీ క్లోజ్ అయితే మీకు గ్రీన్ క్యాండిల్ వస్తుంది. 15 minutes తర్వాత ఓపెన్ కన్నా కానీ కింద కానీ క్లోజ్ అయితే, ఎక్కడ ఓపెన్ అక్కడ దానికన్నా కింద కానీ క్లోజ్ అయితే మీకు రెడ్ క్యాండిల్ వస్తుంది. ఇది క్యాండిల్ స్టిక్ ఫంక్షనింగ్. యాక్చువల్లీ మీరు గూగుల్లో కూడా కొట్టి చూసుకోండి, వై డూ వీ నీడ్ క్యాండిల్ టైం ఫ్రేమ్ అనుకుంటుంటే గూగుల్ కూడా ఆన్సర్ చెప్పలేదు. అసలు టైం ఫ్రేమ్ ఎందుకు కావాలి మనకి? ఒక సెకండ్ ఆలోచించండి. టైం ఫ్రేమ్ ఎందుకు కావాలి? మీకు వచ్చేది నిమిషం సెకండ్కి మీకు మారుతూ టిక్స్ వస్తూ ఉంటాయి ఎక్స్చేంజ్ నుంచి రేట్లు. మన నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ ఆప్షన్స్కి కానీ దేనికైనా చాలా క్విక్గా మారుతూ వస్తుంటుంది. సో మారట్టుగా సెకండ్కి మారే మీకు ఈ లైవ్ టిక్కర్స్ని మీరు దాన్ని పెట్టుకునేదని మీరు 5 minutes తర్వాత బార్ చెక్ చేసుకుందాం, 1 minute తర్వాత బార్ చెక్ చేసుకుందాం, 15 minutes తర్వాత మేము బార్ చెక్ చేసుకొని ట్రెండ్ కన్క్లూషన్కి వస్తామని ఎందుకు మీరు ఈ సిస్టమ్ వచ్చింది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఇదే. ఎందుకంటే మీకు ఒక గ్రీన్ బార్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రీన్ బార్ వచ్చింది కదా అన్నదని మీరు దాన్ని బై చేస్తారు. బై చేయగానే నెక్స్ట్ బార్ ఫామ్ అయ్యేది రెడ్ బార్ ఫామ్ అవుతుంది అనుకుందాం. ఆ రెడ్ బార్ ఫామ్ అయింది అనుకోండి, మీరు పానిక్ అయిపోతారు. మీకు సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీకు ఎక్కడ ఓపెన్ అయిందో తెలియదు, ఎక్కడ హై ఉందో తెలియదు, ఎక్కడ లో ఉందో తెలియదు, అండ్ ఏ లెవెల్ వరకు ఒకవేళ అప్ అయినా సరే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా సరే ఎంతవరకు పైకి వెళ్తే ఛాన్స్ ఉంటుందని తెలియదు. ఒకవేళ రెడ్ ఫామ్ అయినా ఎంతవరకు కిందకి వెళ్తుంది అనేది కూడా మీకు ఐడియా ఉండదు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా ట్రేడర్స్ మైండ్, ట్రేడర్స్ చేసే నెసెసిటీస్, కావాల్సిన అవసరాలు, అండ్ ట్రేడర్స్కి ఏ ఇన్ఫర్మేషన్ వెరీ హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము ఈ మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మేము డిజైన్ చేసుకొని 3 years అయిపోయింది. మేము ఆల్రెడీ దీన్ని ట్రెండ్ లెవెల్ చార్ట్ ఇచ్చేసి మేము ఇవ్వలేదు ఎవరికి.
మేము జస్ట్ మేము చూసుకుంటూ వాడుకుంటున్నాము. వీఆర్ డెవలపింగ్ ఫర్ వేరే వాటి కోసం డెవలప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము ఇది ఫ్రీగా మీకు నెక్స్ట్ సాటర్డే వరకు నేను మీకు ఇస్తున్నాను ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ చార్ట్ ఒకటే చూసుకుంటారు, మీరు నిఫ్టీ చార్ట్స్ చూసుకుంటారు. మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి అసలు నిఫ్టీ చార్ట్కి ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ చార్ట్కి ఎలా ఉంది అనేది మీరు జస్ట్ చెక్ చేసుకోండి. నిఫ్టీ చార్ట్కి మన క్యాండిల్స్టిక్ చార్ట్స్ కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, లేదంటే మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చెక్ చేసుకోండి. మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్తో మీకు ఏమవుతుందంటే, ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఓపెన్గా ఒక క్లీన్గా ఒక లైన్ కనిపిస్తుంటుంది, ఎల్లో కలర్ అంటే అక్కడ ఓపెన్ అయింది అని అర్థం. తర్వాత మీకు చార్ట్ కానీ పైన మన ఓపెన్ తర్వాత మనం ఓన్లీ లైన్ గ్రాఫ్ వాడతాం. అది సెకండ్ ఎవరి 15 సెకండ్స్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఆ 15 సెకండ్స్ తర్వాత అది పైన కానీ ఓపెన్ కన్నా కానీ పైన కానీ ఉంటే, నేను ఎప్పుడు చెప్తూ వస్తుంటా కదా, ఓపెన్ కన్నా పైన కానీ ఉంటే పైన ఏ లెవెల్కి వెళ్తుంది అని మీకు ఇంకా లెవెల్ లైన్స్ ఫామ్ అయి ఉంటాయి ఆల్రెడీ. ఆ లెవెల్ వరకు వెళ్తుంది అని చెప్పి మీకు అక్కడ లెవెల్ లైన్ ఉంటుంది. అంటే మీరు అక్కడ వరకు యూ కెన్ వెయిట్. అదే ఒక డౌన్ వెళ్ళింది అనుకోండి, డౌన్ లెవెల్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు పైన ఎక్కడైతే ప్రైస్ ఓపెన్ అవుతుందో దాని పైన డే ఆ హై ఎంత అనేది మీకు క్లియర్గా డే హై ఎంత తెలుస్తుంటుంది, డే ఎంతో తెలుస్తుంటుంది. మీకు చార్ట్తో పాటు చార్ట్ టిప్లో లాస్ట్లో మీకు ఎల్టీపీ తెలుస్తూ ఉంటుంది. ఎల్టీపీ ఎంత చేంజ్ అంటే ఎంత మైనస్ ఉంది ఎంత ప్లస్ ఉందని దాంట్లో తెలుస్తూ ఉంటుంది మన చార్ట్స్లో. ఇది మామూలుగా మీరు మన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 3 కాల్స్ 3 పుట్స్ ఇస్తున్నాం ఫర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి. రేపటి నుంచి ఫిన్ నిఫ్టీ కూడా ఇస్తున్నాం. ఈ మెయిన్ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. అంటే మీకు ఓపెన్ అయింది, ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా పైన వెళ్ళిందా కిందకి వెళ్ళిందా అని చెప్పి నేను చెప్తుంటా కదా. పైన వెళితే ఏ లెవెల్ వరకు వెళ్తుంది, అసలు వెళ్తున్నప్పుడు మీకు కొన్నిసార్లు మీరు చూస్తుంటే హై పెరుగుతుంటుంది. హై పెరుగుతున్నప్పుడు హై మారుతూ ఉంటుంది కంటిన్యూస్గా. హైతో పాటు ఎల్టీపీ ఉంటుంది. అంటే మీకు పెరుగుతున్నదని దానికి అర్థం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. హైతో పాటు మన ఎల్టీపీ మూవ్ అవుతూ ఉంటుంది మీకు. అలానే పడుతున్నది అనుకోండి, లో మారుతూ ఉంటుంది, లోతో పాటు ఎల్టీపీ మారుతూ ఉంటుంది కిందకి డౌన్ సైడ్. ఇది జనరల్గా మనకి మన చార్ట్స్లో అడ్వాంటేజ్. మరి తర్వాత మనకి మెయిన్ ఇంకోటి ఏంటంటే, మీకు మెయిన్ ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా ట్రేడ్ చేయాలన్నది మెయిన్ మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది. ఆప్షన్ బయర్స్ క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి మెయిన్ వాళ్ళు ఎక్కడ ఎంట్రీ అవ్వాలి అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. మెయిన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ స్పాట్ చార్ట్ కానీ, ఏది నిఫ్టీ స్పాట్ చార్ట్ కానీ, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్ కానీ, ఫిన్ నిఫ్టీ స్పాట్ చార్ట్ కానీ అవి తీసుకునేది దాన్ని బేస్ చేసుకునేది, అది క్యాండిల్స్ని బేస్ చేసుకునేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఏది కాల్ బై చేయాలా పుట్ బై చేయాలా అని చెప్పని దే విల్ టేక్ డెసిషన్. ఇక్కడ మెయిన్ మనకి ఎక్కడ వస్తుందంటే, మేము ఇచ్చిన దాంట్లో మన చార్ట్లో ఏమొస్తుందంటే, మీరు అలా చేయకండి, మీరు డైరెక్ట్గా కాల్ పుట్ ఏది ఇప్పుడు ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 46,300 దగ్గర, 400 దగ్గర, 500 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఈరోజు 46,600 దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. మీకు అక్కడ మనం డైరెక్ట్గా 46,600 కాల్ 46,600 పుట్ ఇచ్చి ఉంటాం. మీరు డైరెక్ట్గా దాన్ని పెట్టుకోండి. అక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది, మీకు 1 చార్టా 2 చార్ట్సా స్టాక్ ట్రెండ్ చార్ట్సా అని చెప్పని. మీకు 1 చార్ట్ అంటే ఒకటే చార్ట్ కనిపిస్తుంది. మీకు 2 చార్ట్స్ అంటే 2 చార్ట్స్ పెట్టుకోవచ్చు మీరు. అంటే 2 చార్ట్స్ కొట్టగానే మీకు రెండు అక్కడ సెలక్షన్ బాక్స్ కనిపిస్తుంది రైట్ సైడ్. దాంట్లో మీకు కావాల్సిన 46,600 కాల్ 46,600 పుట్ మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అని కొట్టారనుకోండి, డన్ అని కొడితే మీకు డైరెక్ట్గా అక్కడ 2 చార్ట్స్ ఫామ్ అవుతాయి. అంటే 46,600 కాల్ 46,600 పుట్ 2 ఫామ్ అవుతాయి. ఆ 2 ఫామ్ అయిన తర్వాత మీరు వాటిని చూసుకుంటూ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. వాటిలో మళ్ళీ మీకు సేమ్ రూల్స్ వస్తాయి. అంటే అది ఓపెన్ 46,600 ఓపెన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఓపెన్ పైన అయితే ఏ లెవెల్కి వెళ్తుంది కనిపిస్తుంది, ఓపెన్ బ్రేక్ అయితే ఏ లెవెల్ కిందకి వెళ్తుంది కనిపిస్తుంటుంది. అలానే పుట్టు కూడా ఏ లెవెల్కి ఓపెన్ కనిపిస్తూ ఉంటుంది. ఓపెన్ పైన వెళ్తే హై 1 ఎంత అని కనిపిస్తుంటుంది, అది కూడా దాటితే హై 2 ఎంత అని కనిపిస్తుంటుంది, అది దాటితే హై 3 ఎంత అని కనిపిస్తుంటుంది. సో ఎప్పుడైతే మీరు కాల్ పుట్ సిఈపిఈ 2 పక్కన చూస్తూ ఉంటారో, మీకు మార్కెట్ ఎక్కడ పోతుంది అంటే, మీరు ఆప్షన్ ఏ ట్రేడ్ చేయాలి, ఆప్షన్ బై చేయాలా, ఆప్షన్ సెల్ చేయాలా, సిఈ బై చేయాలా, పిఈ బై చేయాలా అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అసలు మీరు
కన్ఫ్యూజన్ ఉండదు దాంట్లో. ఎదురుగా మీ కళ్ళ ముందే అది డైరెక్ట్గా లెవెల్స్తో పాటు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు నేను ఇచ్చిన ఆటోమేటెడ్ బైస్ అండ్ సిగ్నల్స్ ఏంటంటే అదే డెసిషన్ తీసుకునేది మీకు స్టాప్ లాస్ పెట్టి వదిలేయమంటుంది. స్టాప్ లాస్ పెడితే ట్రిగర్ అయితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్. ఇక్కడ మీకు ఏంటంటే మీకు డైరెక్ట్గా మీ కళ్ళ ముందు మీ చార్ట్స్ తిరిగి లైవ్లో కనిపిస్తూ ఉంటాయి మీకు. సో మీరు తీసుకున్న డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఈ చార్ట్స్, అంటే ఈ లైవ్ లెవెల్స్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటారు. అదే మీరు ఆ స్పాట్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ని బేట్ చేసి మీరు కానీ పొరపాటుని కూడా ట్రేడ్ చేస్తే మీకు డిసడ్వాంటేజ్ అయింది, అడ్వాంటేజ్ అని చెప్తాను. స్పాట్ని బేస్ చేసుకొని మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే ఏమవుతుందంటే మీకు సడన్లీ ఆప్షన్ ప్రీమియం కిందకి వచ్చేస్తుంటుంది. ఆప్షన్ మీరు కొంటారు, ఒక 10 నిమిషాల తర్వాత ఆప్షన్ రేట్ తగ్గిపోతుంది, కానీ మీ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఏమో అక్కడే ఉంటుంది. అది దాన్ని ఏం చేస్తారు మీరు? ఎందుకంటే మీకు ఆప్షన్ లెవెల్స్ తెలియవు. మీరు కొనగానే అది కిందకు వచ్చేస్తుంది, తీసేస్తారు. ఆప్షన్ బయర్స్ చేసేది ఇదే. అందులో చాలామంది దీంట్లో అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తారు. అవుట్ ఆఫ్ ద మనీ అంటే దూరంగా ఉన్నది ఒక గ్రీన్ క్యాండిల్, పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిపోయిందని చెప్పినా దాన్ని ఒక దూరంగా ఉన్నది క్యాండిల్ ఒక 500-1000 షేర్లు కొనుక్కుంటారు. అది కాస్త ఒక 10 నిమిషాలు కానీ అది కదలకుండా కిందకి కానీ ఉంటే అది సగం అయిపోతుంది, ఆప్షన్ పోతుంది మనీ. సో అలా కాకుండా మీరు ఓన్లీ ఆప్షన్ కాల్ అండ్ ఆప్షన్ పుట్ 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆప్షన్ కాల్, ఆప్షన్ పుట్ కానీ పెట్టుకొని మీరు కానీ దాన్ని కానీ వదిలేస్తే, మీరు చూస్తూ కానీ ట్రేడ్ కానీ చేస్తే, అసలు చూస్తూ కానీ ట్రేడ్ కానీ చేస్తే మీకు నార్మలీ చాలా అవకాశం, అంటే లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు అక్కడ మీ కళ్ళ ముందు తెలుస్తూ ఉంటుంది ఏ లెవెల్కి వెళ్తున్నది. కాల్ ఓపెన్ బ్రేక్ అయింది, నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఒక 70 పాయింట్ 80 పాయింట్లో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీకి అయితే ఒక 100 పాయింట్ మినిమం ఉంటుంది, 100 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవచ్చు. అదే మీకు నిఫ్టీ కానీ అనుకోండి, నిఫ్టీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ బ్రేక్ అయితే మీరు సెల్లర్ అనుకోండి, ఆప్షన్ సెల్లర్, మీరు అనవసరంగా షార్ట్ స్ట్రాంగిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు మార్కెట్ డైరెక్షన్ ఐడియా ఉండదు కాబట్టి. ఈ కాల్ పుట్ పెట్టుకొని మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తారనుకోండి, అది కానీ ఓపెన్ లెవెల్ కానీ ఏదో ఒక లెవెల్ కానీ బ్రేక్ అవుతుంటే మీరు హ్యాపీగా కాల్ సెల్ చేసుకోవచ్చు. లేదా ఏదో ఒక లెవెల్ క్రాస్ అవుతున్నట్టు మీరు పుట్ బై చేసుకోవచ్చు, పుట్ సెల్ చేసుకోవచ్చు. సరే, ఆప్షన్ సెల్లర్స్ అయితే ఇక్కడ ఈవెన్ వన్ సైడ్ ట్రేడింగ్ మీకు అవసరం కూడా లేదు. స్ట్రాంగిల్ చేసుకునేది, దాని అడ్జస్ట్మెంట్స్ అంటూ ఆ చక్కర్లో పడాల్సిన అవసరం లేదు. ఈ చార్ట్స్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు యూ కెన్ ఈజీలీ డూ వాట్ యూ వాంట్ టు డూ. మీరు క్లియర్గా ఫుల్ క్లారిటీ తోటి ఏ లెవెల్ దాటుతుంది, ఏ లెవెల్ పైకి వెళ్తుంది, లెవెల్ బ్రేక్ అవుతుందా, క్రాస్ అవుతుందా, ఈ ప్రాసెస్లో మీరు ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇవి మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన మా చార్ట్స్, ఇవి లైవ్ ట్రెండ్ లెవెల్ చార్ట్స్. ఇవి దీంట్లో మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కనిపించేటట్టు, అంటే ట్రేడర్కి ఏది అవసరమో అది కనిపించేటట్టు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇన్ అడిషన్ టు దట్ మేము ఇంకొక ఆప్షన్ ఇచ్చున్నాం. లాస్ట్ మేము 3 మీకు ఆప్షన్స్ చార్ట్ సెలెక్షన్లో 3 చార్ట్స్ ఉంటాయి. 3 చార్ట్ సెలెక్షన్ ఉంటుంది. ఈ 3 చార్ట్ సెలెక్షన్లో ఏంటంటే మీకు లాస్ట్ ట్రెండ్ గ్రాఫ్ అని ఒకటి ఇచ్చుంటాం. ట్రెండ్ గ్రాఫ్ అంటే ఏంటంటే మీకు నిఫ్టీ ఇంట్రాడే, నిఫ్టీ టీసీఆర్ 2 ఒకటేసారి కనిపిస్తూ ఉంటాయి. అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ 2 కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఒకటేసారి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే అండ్ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ 2 లెవెల్స్ చూసుకుంటూ మీకు ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీసీఆర్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ అవుతున్నది అనుకోండి, ఒకటి మీకు నిఫ్టీ కానీ ఇంట్రాడే లెవెల్ కన్నా పై ఉన్నా అది టీసీఆర్ బ్రేక్ అవుతున్నది కాబట్టి అది కిందకు వస్తుందని మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిసేపు వెయిట్ చేస్తే ఆ నిఫ్టీ ఇంట్రాడే లెవెల్ ఏదైనా ఉన్నా అది బ్రేక్ అయినప్పుడు మీరు హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు. లేదా క్రాస్ అవుతున్నది అనుకోండి, టీసీఆర్ క్రాస్ అవుతుందంటే మీరు డైరెక్ట్గా పే చేసుకోవచ్చు. ఇది జనరల్ మనకి మన ప్రోడక్ట్ ఏంటి, అది ఫంక్షనింగ్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసేదంటే మీరు డైరెక్ట్గా యూ కెన్ హ్యాపీలీ ట్రేడ్. ఒక వారం రోజుల వరకు టైం ఉంది కాబట్టి మీరు కంటిన్యూస్గా మా చార్ట్స్ చూసుకోండి. ఈ చార్ట్స్ చూసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు క్యాండిల్స్టిక్ చార్ట్స్లో మీకు అది అవసరం ఉండదు. క్యాండిల్స్టిక్ చార్ట్స్లో మీరు మెయిన్ స్ట్రగుల్ అయ్యేది ఎక్కడ స్ట్రగుల్ అవుతారంటే మీరు ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ కనుక్కునే దానికి మీరు అన్ని ప్యాటర్న్స్, ఇండికేటర్స్, ఫిబొనాచి పర్సంటేజెస్ ఏవో వాడతారు. ఇంతగా అన్నీ ఎందుకంటే మీకు ఒక చార్ట్, ఒక రెసిస్టెన్స్, ఒక సపోర్ట్ కనుక్కుందానికి. ఇక్కడ అసలు మీకు బాధ లేదు మన దాంట్లో. మీకు ఓపెన్ అవ్వగానే, ఓపెన్ అయిన తర్వాత పై లెవెల్ ఏంటి, దానిపై లెవెల్ ఏంటి అని మీకు డైరెక్ట్గా వస్తూ ఉంటుంది. కంటిన్యూ మారుతూ ఉంటుంది, డ్యూరింగ్ ద ట్రేడింగ్ టైంలో మారుతూ ఉంటుంది. అవి పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. కానీ లెవెల్స్ అయితే అట్నే
కంటిన్యూస్గా అయితే మీకు ఉండవు, కానీ హెల్ప్ఫుల్ లెవెల్స్ అయితే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మేము ఫస్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3 కాల్స్ 3 పుట్స్ ఇస్తున్నాం. రేపటి నుంచి ఫిన్ నిఫ్టీ కూడా యాడ్ చేస్తున్నాం. ఫిన్ నిఫ్టీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిన్ నిఫ్టీ 2 కాల్స్ 2 పుట్స్ ఉంటాయి, దాంట్లో మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ విల్ ట్రై టు యాడ్, మాకు స్టాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, స్టాక్స్ బై సిగ్నల్స్ చూసేవాళ్ళు, వాళ్ళ కోసం మేము స్టాక్స్ కూడా వీఆర్ ట్రైంగ్ టు యాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్ట్స్. వాళ్ళు చూసుకుని డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోగలరు అనుకుంటాను. ఇది జనరల్గా మన దీనికి సంబంధించింది, మన ప్రోడక్ట్కి సంబంధించింది. ఇది తప్పకుండా మీరు ఈ ట్రైల్ వాడుకోండి, ఇవి చాలా యూస్ఫుల్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ పెట్టండి, విల్ సర్టన్లీ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఒకసారి మీరు ఈ చార్ట్స్ కానీ మీకు అలవాటు పడితే మీరు అసలు వెనక్కి వెళ్ళమన్నా సరే ఆ క్యాండిల్స్టిక్ చార్ట్స్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ చార్ట్స్ అసలు అర్థం కావు ఎవరికి. నాకు తెలిసి క్యాండిల్స్టిక్ చార్ట్స్ అనేది అసలు ఎవరికి అర్థం కావు, వాటిని బేస్ చేసుకుని ఎవరైనా ట్రేడ్ చేసి మేము లక్షల కోట్లు సంపాదిస్తున్నాం అంటే వాళ్ళని భ్రమలో ఉన్నట్టే. అసలు అది అవకాశమే లేదు, అది అసలు అర్థం కావు, అది ఎప్పుడు కరెక్ట్ కూడా కాదు. ఆ క్యాండిల్స్ మీరు ఈరోజు చార్ట్ నేను కంపేర్ చేసి చూస్తాను, మీరు చూసుకోండి, పక్కన పెడతాను. మా నిఫ్టీ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అనేది, క్యాండిల్స్టిక్ ఎలా ఉంది, మంత్ ఎలా ఉంది అనేది మీరు పక్కన చూసుకొని ఏది బెటర్ అనేది మీరు అసెస్ చేసుకోండి. సో మన ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో రిగార్డింగ్ టుమారో మళ్ళీ మీకు సేమ్ అదే చెప్తున్నాను. రేపు లెవెల్స్ మన టీసీఆర్ లెవెల్స్, మన ట్రెండ్ లెవెల్స్ కన్నా ఏది గొప్ప కాదు. 21,990 టీసీఆర్ అని మీకు చెప్పాను నేను, మొన్నటి నుంచి చెప్తూ వస్తున్నాను. ఈరోజు ఓపెనింగ్ ఎక్కడైనా చెక్ చేసుకోండి, 21,990. మొన్న లెవెల్ డౌన్ సైడ్ లెవెల్ 21,760 అని లెవెల్ చెప్పాను. 21,760 టచ్ అయ్యి బౌన్స్ అయింది. ఎక్కడికి వచ్చింది అంటే 21,990. అది ఎక్కడ పైకి వస్తుంది అని చెప్పంటే నెక్స్ట్ లెవెల్కి ఎక్కడ వెళ్తుందా, 21,292. అది రేపు వెళ్తుందా లేదంటే 21,990 బ్రేక్ అవుతుందా అన్నది క్వశ్చన్, రేపు చెక్ చేసుకోవాల్సిన క్వశ్చన్. 21,990 కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది, 21,990 పైన కానీ ఉంటే మాత్రం 22,292కి వెళ్తుంది. ఇవి మనకి సంబంధించిన లెవెల్స్, యాక్చువల్లీ టీసీఆర్ లెవెల్స్. అది చార్ట్స్లో ఆల్రెడీ ఉంటుంది మీకు. మీరు రైట్ సైడ్ లాస్ట్ ట్రెండ్ గ్రాఫ్ అని కొట్టుకొని నిఫ్టీ అని కొట్టుకుంటే, నిఫ్టీ అని సెలెక్ట్ చేసుకొని ట్రెండ్ గ్రాఫ్ అని కొట్టుకుంటే మీకు రైట్ సైడ్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. అలానే బ్యాంక్ నిఫ్టీ అని కొట్టుకుంటే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి, ట్రెండ్ లెవెల్స్. వాటిని డైరెక్ట్గా మీరు చూసుకునేది హ్యాపీ ట్రేడ్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ నాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.